ఈ ఊరు సర్పంచ్తో మాట్లాడదాం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఓటేస్తేనే గెలిచి ఉంటారు కదా. ఒకసారి ఆ సర్పంచ్ని మాట్లాడి అసలు విషయం ఏందో కనుక్కుందాం. చెప్పండి సర్పంచ్ గారు. మాకు చాలా బాధగా ఉంది మీరు అందరు ఇట్లా కూర్చున్నందుకు. ఏంది విషయం? మీరు అంటే మీకు కొంచెం వాయిస్ ఎక్కువ ఉండాలి. మీరు చెప్తే మీ ఎమ్మెల్యే వినాలా, ఎందుకంటే మీకు ఒక ప్రయారిటీ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇచ్చినా లేకపోయినా. మీ పేరు, అసలు ఏం జరిగిందో చెప్పండి. నా పేరు పులీందర్ మేడం, నేను కాళ్ళపూర్ గ్రామ సర్పంచ్ని. గత నెల 28 తారీఖు ఫిబ్రవరి 13 తారీఖు రోజు గెజిట్ నెంబర్ జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చింది. కాళ్ళపూర్ రెవెన్యూలో ఉన్న 428 ఎకరాల భూమి అసైన్ లైన్ మేము కారిడార్ ఇండస్ట్రీ కారిడార్ పార్కు తీసుకుంటున్నాం అన్నట్లు గెజిట్ నెంబర్ వచ్చింది. ఆ గెజిట్ నెంబర్ వచ్చినప్పుడు మా ఊళ్ళో ఉన్న పేపర్ చూసి మా పిల్లలు మా దగ్గరికి వచ్చి అన్న ఇట్లా వచ్చిందని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆ రోజు ఉన్న మైండ్ అనేది మొత్తం మూడాప్ అయిపోయింది. అరే ఇన్ని రోజులు నేను ఇక్కడనే ఉన్నా కదా, నాకు తెలియకుండా సార్ ఇంటనే ఉన్నా, నేను రామ్మోహన్ రెడ్డి సార్ ఇంటనే ఉన్నా. ఏమి మా ఏ ప్రోగ్రామ్ చేసినా ఏ చేసినా కానీ సార్ ఎంబడే ఉంటాయి 24 గంటలు. జనాలను పట్టించుకోకుండా కూడా సార్ ఎంబడే ఉంటాను నేను. అయితే ఎట్లా వచ్చిందని నేను వీళ్ళకి ఏం చెప్పకుండా సరే నేను కనుక్కుంటాను, నిజమా అబద్ధమా కనుక్కుంటా అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ దానికి పోయినా. నేను పోయి సార్ మరి ఏం సార్ పరిస్థితి ఇది, ఇట్లా నిజమా అబద్ధం అంటే నాకు కూడా తెలియకుండానే జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చిందని చెప్పిండు. అరే సార్ ఎట్లా సార్ మీకు తెలియకుండా ఎట్లా వస్తుంది, మన లెటర్ ప్యాడ్ లేకుండా కూడా రాదు కదా ఇటువంటి పెద్ద పనులు చేసినప్పుడు మామూలుగా అని నేను అడిగిన. నిజంగా నాకు తెలియదమ్మా అని చెప్పిండు. సరే తెలియదు అన్నప్పుడు ఊకొని సరే వచ్చేసిన. ఇక ఆ రోజు వచ్చి ఏమైందన్నా అని మన వాళ్ళు మా పిల్లలు మా వాళ్ళందరూ నన్ను అడిగితే ఆయనకు తెలియదు అంటున్నా, నిజమేందో కొంచెం కనుక్కుందాం, టైం తీసుకుందామని మళ్ళీ వీళ్ళ జనాలకు చెప్పినాక మళ్ళీ ఒక వారం రోజులు ఉన్నది డైరెక్ట్ ఎంఆర్ఓ పట్టా భూములకు కూడా నోటీస్ ఇచ్చింది. 110 సర్వే నెంబర్ నుంచి 124 సర్వే నెంబర్ వరకు ఇంట్లో ఉన్న 160 ఎకరాలు 159 ఎకరాల 24 గుంటలు తీసుకున్నామని వచ్చింది. ఆ రోజు ఎంఆర్ఓతో అనుకున్నాం మేము. మళ్ళీ ఇట్లా ఏంది మేడం, ఫస్ట్ ఏమో గౌటాన్ భూములు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఏమో పట్ట భూములు కూడా ఇచ్చారు, అసలు ఏంది అని అంటే మాకేం తెలియదు భయ్, పైనుంచి వచ్చింది మేము ఆర్డర్ ప్రకారం మేము చేసుకుంటూ పోతున్నాం, మా దగ్గరికి వచ్చి లొల్లి పెట్టడం ఇవన్నీ బాగుండదు అన్నట్లు అడిగారు. చెప్పింది ఆమె చెప్పింది అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే తనకి మళ్ళీ పోయినా. ఏం సార్ అన్నానంటే నాకు తెలియకుండా వచ్చింది, నేను అక్కడ ఎవరైతే ఇండస్ట్రీ కారిడార్ పార్క్ మేనేజర్ ఉంటారో ఆ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంటా అని చెప్పి మా అందరి ముందర, అంటే నేను ఆ రోజు ఒక్కని పోలే, మా అందరిని 10 మంది రైతులను తీసుకొని మా తను ఉన్న 4 పెద్ద మనుషులను తీసుకొని పోయినాము. అడిగినాం అంటే మా ముందర ఫోన్ చేసిండు, అమ్మ అదేమన్నా ఉంటే చూడండి అమ్మ ట్రాన్స్ఫర్ చేద్దాం వేరే దగ్గరికి పెడదామని కూడా చెప్పిండు. మాకు చెప్పిండు, చేసేది పని చేసేసిండు ఆయన. ఇక మా ముందర మాట్లాడిండు, తర్వాత ఆయన ఏం మాట్లాడినా ఆయన ఆత్మకే తెలియాలి, ఆయనకే తెలియాలి. ఇక అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే రకంగా జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అంటే వాళ్ళు చేసే ప్రాసెస్ మాత్రం నడుస్తున్నాయి కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో. దేనికోసము ఆ గెజెట్ నోటిఫికేషన్లో ఏముంది, దేనికోసం ఈ భూమి మీకు ఏమి ఇస్తామని దాంట్లో మెన్షన్ చేసి ఏమున్నది, గెజెట్ నెంబర్లో ఏమున్నది, ఇండస్ట్రీ కారిడార్ పార్కు డెవలప్మెంట్ తెలంగాణలో ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం 2026 ఉంది కదా సార్ మేడం, 2034 ఫ్యూచర్ 4th సిటీ కోసం డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం మేము. దీన్ని మీరు ఎవరు కూడా ఆపొద్దు అన్నట్లు వాళ్ళు చెప్తారు. ఇక అది సార్ మీకు ఈ భూమి తీసుకున్నప్పుడు ఒకరికి 5 ఎకరాలు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు కదా. అంటే వీళ్ళు ప్రతి చోట కూడా మేము చాలా న్యాయబద్ధంగా చూసుకొని మేము నష్టపరిహారం ఇస్తున్నామనే మాటని గతంలో వాళ్ళు లగచర్లలో కూడా వాడారు కదా. ఇప్పుడు మీకు ఎకరం ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుంది, మీకేమి ఇస్తామన్నారు? ఇక్కడ మా దానికి ఇప్పుడు మీరు వచ్చిన రోడే ఉంది కదా మేడం, ఆ రోడ్డుకు 80 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది మేడం. ఆ రోడ్డుకి వెళ్ళి సెకండ్ బిట్, థర్డ్ బిట్ ఇట్లా లోపల పోతే 60 లక్షలు, 70 లక్షలు, 55 లక్షలు, మినిమం 50 నుంచి 60 లక్షలు అవతలనే ఉంటుంది. కానీ ఇక్కడ తక్కువ భూములు అయితే ఏం లేవు మేడం, విలువ ఉన్న భూములే ఉన్నాయి. ఆయన తీసుకునే పట్టా భూములు కానీ మొత్తం విలువ ఉన్న భూములే మేడం. ఈ రోడ్ నుంచి ఇక్కడ ఉన్న బీటీ రోడ్, కాళ్ళపూర్కి వచ్చే బీటీ రోడ్ నుంచి అక్కడ నర్సాయగూడెం పోయే బీటీ రోడ్ వరకు ఆ 2 రోడ్ల మధ్యలోనే ఈ పట్టా భూములు ఉన్నాయి. మంచి విలువ గల భూములు, సారవంతమైన భూములు ఉన్నాయి. ఏ పంట వేసినా కానీ ఒక వర్షం వారం రోజులు పోతే కొన్ని ఇక్కడ వేరే భూములలో ఎండిపోతాయి. ఇక్కడ ఒకటే కాదు కదా, దీన్ని ఆనుకొని ఉన్న నాకు తెలిసి ఇండ్లు ఇవన్నీ కూడా పోతాయి కదా. మరి మీరు ఏడు ఉండాలంట? ప్రజెంట్ ఉన్న గెజెట్ నెంబర్ ప్రకారం ఇచ్చిన సర్వే నెంబర్లను బట్టి మా ఊరికి ఒక 300-400 మీటర్లు మాత్రం దూరం ఉంది మేడం ఊరు పోనీకే. ఆ తర్వాత గెజెట్ నెంబర్ ఇస్తే ఇట్లా ఊరు కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు ఏమి ఇస్తామని చెప్తారు? మీరు మీ ఎమ్మెల్యే దగ్గరకు పోయినప్పుడు ఏంది సార్ ఈ ముచ్చట, మరి మీకు అందరూ ఓట్లేసి గెలిపించుకోరు కదా, మీకు ఏదో ఇక్కడ ఈ ఊర్ల నుంచే మరి భారీ మెజార్టీ కూడా వచ్చింది, అట్లాంటప్పుడు మరి మా భూములు గుంజుకున్నాడు ఏంది, దీన్ని మీరు ఏం సహాయం చేయలేరు అంటే ఏమంటారు? నేను అడిగిన మేడం,
ఈ పరిగి మండలంలో లేని మెజార్టీ కాలాపూర్ ప్రజలే ఇచ్చారు నీకు. మంచి మంచి లీడర్లు ఉన్న తన కూడా మెజార్టీ రాలేదు. నీ దగ్గర ఉండి తిని తిరిగిన వాళ్ళు, నీ మీద డెవలప్ అయిన వాళ్ళు కూడా నా కాలాపూర్లో ఇచ్చినంత మెజార్టీ ఈ పరిగి మండలంలో ఎవరు ఇవ్వలేరు. నా కాలాపూర్ ప్రజలు ఇచ్చారు. నేను కష్టపడ్డాము, మా ఆయనకు నా కార్యకర్తలు కష్టపడ్డాము. నిదాన ఏ ఒక్క రోజు కూడా మేము రూపాయి తిన్న సందర్భం లేదు సార్. నీ నుంచి మేము లాభం కూడా ఉండలేము. పోయిన పీరియడ్లో కూడా నష్టపోయినా నేను నమ్ముకొని ఈ రోజు కూడా నష్టపోతున్నాము. నా జీతం ఎటు కాకుండా పోతుంది, నా గ్రామ ప్రజలు కూడా ఎటు కాకుండా పోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ కాకుండా వేరే ఎక్కడన్నా వేసుకోండి. మా కాన్సెన్స్లో పరిగి మండల్ కాన్సెన్స్లోనే వద్దన్నా మేడం. ఏమన్నారు దానికి కానీ సమాధానం? నెత్తిపోయింది అంతే. సరే అమ్మ ఆలోచన చేస్తా చెప్తా అంటాడు కానీ నేను పోయినప్పుడు ఇక అంతే చెప్తాడు మేడం. సరే అమ్మ ఆలోచన చేస్తా చెప్తా. ఇక వేరే మాట ఏమన్నాడు. ఇక ఎక్కువ టైం కూడా ఇవ్వడు. 2 నిమిషాలు 4 నిమిషాలు టైం ఇస్తాడు. వేరే పని ఉన్నది, వేరే ఫోన్ వస్తున్నట్లు ఉంటాడు. మేము మొత్తం పని అయితే చేస్తున్నా అనేది అర్థమైపోతుంది. అట్లా ఏమనిపిస్తుంది అలా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ ఉన్నారు, మీకు గెలిచిన ఆనందం కూడా ఉంచలేదేమో అనిపిస్తుంది కదా? నేను గెలిచి కరెక్ట్ 3 నెలల 14 రోజులు అయింది మేడం. ఈరోజు 3 నెలలు 8 తారీఖు కదా, 3 నెలల చిల్లరైంది మేడం. గెలిచిన ఆనందం ఏం లేదు మేడం. గెలకముందు కూడా ఇబ్బందులనే ఉన్నా, గెలిచినాక కూడా మిమ్మల్ని అంటలేరా? మీరు మధ్యవర్తిగా రాయబారం చేసి వీళ్ళందరినీ, మీరు ఊరు కదా, మీరు ఎందుకు ఒప్పించకూడదని మీకేమన్నా మభ్య పెట్టే ప్రయత్నం చేయలేదా? చేస్తే ఒకవేళ మీ ముందుకు రేపు ఆ ప్రతిపాదన వచ్చిందనుకో, మీరు వీళ్ళ తరపున నిలబడతారా, మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారా? అంటే నేనేమంటా మేడం అంటే, నన్ను కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచ్ చేయలే మేడం. గ్రామ ప్రజలు నన్ను 2 సార్లు సర్పంచ్ చేశారు. నేను గవర్నమెంట్కి పని చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్కు నా ప్రజల కోసం పనిచేస్తా. గవర్నమెంట్కి నేను ఎప్పుడు పనిచేస్తా, నాకు సానుకూలంగా ఉండి నా ప్రజలకు సానుకూలంగా ఉన్నప్పుడు నేను పని చేయగలుగుతాను. ఇప్పుడు ఒక మంచి పని వస్తుంది, ఒక 50 లక్షల వరకు వస్తుంది, 50 లక్షల పని వస్తుంది, ఒక పెద్ద బిల్డింగ్ వస్తున్నది. ఇక్కడ గౌటాన్ భూమిలో 2 ఎకరాల పెద్ద బిల్డింగ్, ఒక కలెక్టర్ ఆఫీసో, ఎంఆర్ఓ ఆఫీసో, ఇంకేదో హాస్పిటల్లో మంచిది వస్తున్నదంటే, ఆడ 4 ఎకరాల భూమి అవుతుందంటే ఒక రైతు 2 రైతులు పోతుందంటే ఆడ నేను ఆ రైతును ఇవ్వగలుగుతా. కానీ నా ఉన్న 600 ఎకరాల భూమి తీసుకుంటున్నా అంటే నేను ఎందుకు గవర్నమెంట్కి పని చేస్తాను మేడం? ఆ గవర్నమెంట్కి పని చేయను, ఆ గవర్నమెంట్ తన వచ్చిన రూపాయి కూడా ఆశపడను. నేను ఆశపడను అనేది నా గ్రామ ప్రజలందరూ. నాది 4 ఎకరాలు గౌటాన్ ఉంటుంది మేడం. 30 ఎకరన్నర భూమి పట్టభూమి ఉంది. ఒకటి మీ గ్రామస్తులందరూ ఒకసారి చెప్పారు, మీకు మీ భూమి ధరకు సగం వరకు మీకు పైసలు ఇస్తామంటారు కదా, మీరు భూములు ఇస్తారా? ఎందుకు ఇయ్యనని చెప్తారు? ఇవరా మీరెవరు కూడా రేపు మీ అందరినీ కూడా లేకపోతే రేపు పోలీసు వాళ్ళు పెట్టేసి మిమ్మల్ని జైల్లో వేస్తాము, మీరు ఇయ్యాల్సిందే అని చెప్తే జైల్లో వేసినా సరే భూమి ఇవ్వం మేడం. మాకు ఇచ్చే ప్రసక్తి లేదు మేడం. కుంట 5 ఎకరాలు 10 ఎకరాలు లేవు మా తన. 2 ఎకరాలు అందరికి, 1 ఎకరా 2 ఎకరాల ఇడిసే ప్రసక్తే లేదు. 10 ఎకరాలు 20 ఎకరాలు లేవు. అందరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి.